పొడిబారిన పొలాలు, తడియారని గుండెలు. వానలు లేక గ్రామాల్లో వ్యవసాయ పనులకు ఆటంకమట. తాగునీటికి ఇంతకుముందు మనం ఒక పేపర్లో చూసినాం, తాగునీటికి కటకట ఏ స్థాయిలో ఉందో సాగునీటికి నీళ్లు లేకపోవడంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. నాట్లేలే ఇంకా చాలా ప్రాంతాల్లో 300కు పైన మండలాల్లో ఇంతవరకు వర్షం సుక్కలేదు. ఇంతవరకు ఎంత ఘోరంగా ఉన్నది. ఆందోళనలో అన్నదాతలు, ఖాళీగా కూలీలు, పల్లెవాసులపైన వర్షాభావ పరిస్థితుల ప్రభావం. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ వాసి సాయిలుకు చెందిన బోరు మోటార్ ఇది. వర్షాలు లేకపోవడంతో బోరు వట్టిపోయిందని, చేసేందుకు పనులు లేక దిక్కుతోచట్లేదని ఆయన వాపోతున్నాడు. వానలు లేకపోవడంతో పంటల సాగు నెమ్మదిగా జరుగుతోంది. పత్తి విత్తనాలు ఆలస్యంగా వేయడంతో మొలక దశలోనే ఉన్నాయి. వరి నార్లు కూడా లేటుగా పోయడంతో నాట్ల పనులు కూడా ఆలస్యం కాబోతున్నాయి. 15 రోజుల నుంచి కరువు పనులు కూడా. పొడిదల యాదమ్మ, నెమ్మికల్, సూర్యాపేట జిల్లా. ఘోరంగా ఉంది పరిస్థితి. ఎల్నినో ప్రభావంతో సరిపడా వానలు కురవక వ్యవసాయం కుదేలవుతున్నది. పొలాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కూలీలు పనులు దొరక్క అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో సుమారుగా 65 లక్షల మంది చిన్న సన్నకారు రైతులు, కూలీలు ఉన్నారు. వీరంతా కొద్దిపాటి భూమితో కూలీ పనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సాధారణంగా జూన్, జూలైలో విత్తనాలు విత్తుకోవడం, నాట్లు వేయడంతో తీరిక లేకుండా ఉంటారు. కానీ ఈ ఏడాది జూన్లో 15% లోటు వర్షపాతం నమోదైంది. కొందరు రైతులు సాహసించి బోర్లు, బావుల కింద కొద్ది మేరకు నార్లు పోసుకున్నారు. ఇక ఆరుతడి పంటలు అంతంత మాత్రంగానే సాగాయి. మొత్తంగా వర్షాభావ పరిస్థితులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ఇటు చూడండి ఒకసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వానాకాలంలో 9,51,000 ఎకరాల్లో వరి పంట, 50,000 ఎకరాల్లో మొక్కజొన్న, 2,02,000 ఎకరాల్లో పత్తి, 1,72,000 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుకు అధికారులు ప్రణాళికలు వేశారు. జూన్ ఆఖరు నాటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పంటల సాగు విస్తీర్ణం కలిపి జస్ట్ ఓన్లీ 10% ఉందట. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాధారణంగా సాగు 18,59,000 ఎకరాలైతే ఇప్పటికీ కేవలం 4,42,000 ఎకరాల్లో మాత్రమే సాగైందట. అందులో అధిక భాగం పత్తి పంటే ఉందట. అసలు మినిమం కూడా ఇంతవరకు సాగులోకి రాలే భూమి. ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు వివిధ రకాల పంటలు 15,82,000 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేసింది వ్యవసాయ శాఖ. గత నెల రోజుల్లో కేవలం 14% మాత్రమే సాగైంది. అందులో 1% పత్తి, 32% 1% వరి, 32% పత్తి ఉన్నాయట. ఇక నల్గొండ జిల్లా విషయానికి వస్తే 21,31,000 ఎకరాలు అంచనా అయితే ఇప్పటి వరకు కేవలం 18% సాగైంది. ఇంకా ఇది వనపర్తి జిల్లా కిలా గణపురం మండలం పర్వతాపురం అనే గ్రామం. 2,000కు పైగా జనాభా ఉంది. 90% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి ఇక్కడ. జూన్లో కొందరు పత్తి విత్తగా సరిగ్గా మొలకెత్తలే, మిగతా పంటలేమీ వేయలే. ఫలితంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఖాళీగా ఉంటున్నారు. చాలా పల్లెల్లో ఇదే పరిస్థితి. పాపం ఈ ఆలోచిస్తేనే చాలా దారుణంగా ఉన్నది. రోజు పనులకు వెళ్తే గానీ ఇల్లు గడుస్తుంది. జూన్ వరకు కరువు పనులకు వెళ్ళిన, అప్పుడప్పుడు పడుతున్న వానలకు పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్తున్నా. పత్తి కలుపు దశకి ఇంకా రాలే. వరి నాట్లు వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నాం. వెంటనే కరువు పనులు మొదలు పెడితే కొంతవరకు ఇబ్బందులు తప్పుతాయి. ఇగో మాకు ఎకరం పొలం ఉంది. దాన్ని సాగు చేస్తూనే రోజువారీ కూలీగా వెళ్తేనే ఇల్లు గడుస్తుంది. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువుల్లోకి నీళ్లు చేరితేనే ఇప్పటికే జోరుగా పనులు సాగేవి. మేము ఇద్దరం కూలీకి వెళ్తే రోజుకు 1,000 రూపాయలు వచ్చేవి. ఇప్పుడు ఖాళీగా ఉండాల్సి వస్తున్నది. ఇంత దారుణమైన సిచ్యువేషన్ కనబడుతున్నది. మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయో ఏందో చూడాలి. వర్షాలు అవేం పడిపించలేవులే కానీ తక్షణం వాళ్ళకు ఉపశమనం ఏంటి అన్న దాని మీద ఫోకస్ చేయాలి. ముఖ్యమంత్రికి ఇంతకు మించిన పెద్ద సమస్య ఏం లేదు ఇప్పుడు రివ్యూ చేయాల్సినవి. నువ్వు అన్ని పక్కన పెట్టి దీని మీద ఫోకస్ చేయాలి.